ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు. రేపు సీఎం చంద్రబాబు సమీక్షలో ఫ్రీ బస్సు హామీపై ప్రధాన చర్చ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్. జైపాల్ రెడ్డి పదవులకే వన్నె తెచ్చారన్న సీఎం రేవంత్. ఎన్టీపీసీ పవర్ తెలంగాణకు అక్కర్లేదా? ప్రజలకు ఎక్కువ విద్యుత్తును అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నం. రాష్ట్రం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. విద్యార్థుల మృతి విపత్తు కాదు, హత్యే. పార్లమెంటులో ప్రస్తావిస్తామన్న స్వాతి మాలివాల్. కర్ణాటకలో రసవత్తరంగా రాజకీయాలు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టే వ్యూహాలలో బీజేపీ, జేడీఎస్. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్. ఉగ్రవాదుల కోసం సైన్యం వేట. అమరనాథ్ యాత్రలో సరికొత్త రికార్డ్. 29 రోజుల్లో 4.5 లక్షల మందికి దర్శనం. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి. 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోను కిందకు వదులుతున్న అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద ప్రవాహం. నీటి ఉధృతితో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు. ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తనున్న నీటిపారుదల శాఖ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలను ముంచెత్తిన వరద. వారం రోజుల నుంచి జలదిగ్బంధంలో 75 లంక గ్రామాలు. పాత బస్తీలో బోనాల సంబురం. సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం.